హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. తాటి గారెలు వేసాను, ఇప్పుడే వేగుతున్నాయి. అలాగే తాటి బన్ కేక్ ఇట్లాగా చిన్న చిన్న రొట్టెల్లాగా వేసాను అన్నమాట. ఒకటే పెద్ద రొట్టె కాకుండా ఇట్లా చిన్న చిన్న రొట్టెలు వేసాను, చూసారా? ఇవి ఎలా వేసానంటే మీకు నేను చూపిస్తాను. తాటి గుజ్జులో ఏమేమి కలిపాను, ఎలా వేసాను. తాటి గారెలు సూపర్గా వచ్చినాయండి. గారెలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. రొట్టెలు వేసాను, ఎలా వేసాను ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూడాలి అంటే నా ఫుల్ వీడియో చూడాల్సిందే. సంవత్సరానికి ఒక్కసారైనా ఇటువంటివన్నీ తింటూ ఉండాలి. మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మంచిది. తాటిపండు దొరికినప్పుడల్లా మనం ఏదో ఒక రకంగా చేసుకొని మనం పిల్లలకి పెట్టుకుంటూ ఉండాలి. పెద్ద రొట్టె కాకుండా ఇలా చిన్న చిన్న రొట్టెల్లాగా వేస్తే మనుషులకి ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టి మనం అలా ఇచ్చేయచ్చు. చాలా బాగుంది, బాగా తొందరగా కూడా ఉడికిపోయింది అన్నమాట. ఇలా వేస్తే గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సరే, తాటి గారెలు అంటే ఇట్లా రెడీ అయిపోయింది. సూపర్గా ఉన్నాయండి గారెలు అయితే మాత్రం, క్రిస్పీగా ఉన్నాయి. తాటి గారెలు చూసారా? రొట్టెలు, చిన్న చిన్న రొట్టెలు, చిట్టి రొట్టెలు వేసాను. ఎంత బాగున్నాయో, చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చిన్నగా వేసుకుంటే, పెద్దవైతే చాలా టైం పడుతుంది. కింద పైన కూడా కాలదు, పైనేమో మళ్ళీ నిప్పులు వేయాలి. గారెలు కూడా చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. హెవీగా ఉండదు తాటి గారెలు. చూసారా ఎంత బాగున్నాయో? ఇట్లాంటి అన్నీ చేసుకొని మనం తింటూ ఉండాలండి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. దొరుకుతున్నాయి ఈ మధ్య, బాగానే క్రిస్పీగా వచ్చింది, పైన బాగా వేగిందన్నమాట. చాలా బాగుంది, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదేనండి ఈరోజు మీకు దీని గురించి. ఇందులో ఏం పిండి కలిపాను, ఏం కలిపాను, బెల్లం ఎంత కలిపాను, కొబ్బరి, బెల్లము, రవ్వ అన్నీ కూడా కలిపాను అన్నమాట. ఎంతెంత కలుపుకోవాలి ఏంటి అన్నది అన్నీ మీరు ఫుల్ వీడియోలో పెట్టాను, క్లియర్గా పెట్టాను. ఆ వీడియోలో ఉన్నట్టు మీరు సమానంగా తీసుకొని కొలతలు ప్రకారం మీరు చేసుకుంటే ఇట్లాగే సూపర్గా వస్తాయి అన్నమాట. అన్ని కొలతలు అన్నీ చెప్పాను నేను, మీరు చూసుకోండి జాగ్రత్తగా. చూసారా బాగున్నాయి కదా? మరో మంచి వీడియోతో ఇట్లాంటివన్నీ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ నేను మంచి వీడియోతో, మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. చిట్టి గారెలు, చిట్టి రొట్టెలు సూపర్గా ఉన్నాయండి. ఇవన్నీ ముచ్చటగా ఉన్నదన్నమాట. చూసేయండి మరి, త్వరగా చూసుకొని మీరు కూడా చేసుకోండి.